ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను ప్రపంచ శాంతి ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ దాడులను మానవాళికి పెను ముప్పుగా తయారైన యుద్ధం అమెరికన్ సామ్రాజ్యవాదం అమెరికా ఇజ్రాయెల్ గత 45 రోజుల నుంచి సైన్యాన్ని దింపి ఇరాన్ మీద దాడి చేసేదానికి ముందుగానే ఒక ప్రయత్నం చేసుకున్నారు. దాంట్లో భాగంగానే నిన్న జరిగిన దాడిలో ఇరాన్ అనేక మంది కనీసం వందలాది మంది చనిపోవటం జరిగింది. హాస్పిటల్స్ మీద చిన్న పిల్లల మీద దాడులు జరిగాయి, చనిపోయారు. ఏదైతే రక్షణ మంత్రి గాని సైన్యాధిపతి గాని ఇలాంటి అనేక మంది ప్రముఖులు చనిపోయారు. ఇదే కాకుండా ఈ రోజు కూడా ఐక్యరాజ్య సమితి చెప్పినటువంటి దాన్ని అమెరికా సామ్రాజ్యవాదం గాని ఇజ్రాయెల్ గాని ఈ రోజుకు దాన్ని వెనక్కి తీసుకోలేదు. యుద్ధాన్ని ఆపాలి, ప్రజల శాంతిని కోరుకునేటువంటి అనేక మంది ప్రపంచంలో ఉన్నట్టు అనేక దేశాలు కోరుకుంటున్నాయి. ఓ పక్క మనం చూసాం, మనం గ్రీన్లాండ్ కూడా నేను హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను అంటే ఎక్కడ ఆయిల్ ఉందో ఆ ప్రాంతాన్నంతా ఈ రోజు ప్రపంచంలో ఉండేటువంటి అనేక దేశాల మీద దాడులు చేసేదానికి సామ్రాజ్యవాద దేశం అనేటువంటి అమెరికా కూటమి ప్రభుత్వం వాళ్ళు ఉండేటువంటి G7 దేశాలు కూడా ఈ ప్రయత్నం చేస్తున్నాయి. అందువల్ల దీన్ని శాంతిని కోరుకోవాలి, యుద్ధం వద్దు, శాంతి కావాలనేటువంటిది ఈరోజు గాంధీ బొమ్మ కానించి అంబేద్కర్ విగ్రహం దాకా ఈ ర్యాలీ జరిగింది. అందువల్ల వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, అనేక మంది మేధావులు దీంట్లో పాల్గొన్నారు. దీన్ని యుద్ధాన్ని ఆపాలనేటువంటిది, ఇరాన్ మీద దాడులను ఆపాలనేటువంటి సందర్భంగా తెలియజేస్తున్నాం.